అంతే. ఓకే, ఇందాక ఒక లీక్ అయింది, సినిమా లీక్ అవ్వడం వల్ల మేము హడావుడి అయిందన్నారు. ఆ హడావుడి వల్ల ఏమన్నా స్క్రిప్ట్లో చేంజెస్ ఏమైనా జరిగినాయి? హడావుడికి షూట్ చేసేయాలి, కంప్లీట్ చేసేయాలని చెప్పేసి ఏమన్నా? చాలా జరిగినాయి అండి, చాలా జరిగినాయి. డీటెయిల్గా చెప్పాలంటే ఒక ఒక 20 డేస్ వర్క్ని మనం 7 డేస్లో డే అండ్ నైట్ చేయవలసి వచ్చింది. దానికి అందరూ టీం అందరూ సపోర్ట్ చేశారు. డే అండ్ నైట్ అనమాట, అంటే డే వరకు డే చేయటం, నైట్ కంటిన్యూస్ చేసాం. అలా చేస్తేనే దీనికి అచీవ్ అవ్వగలిగాం. ఇమీడియట్ మొదలుపెట్టాం మార్కెటింగ్ కూడా. ఇంకా పూర్తిగా ప్లానింగ్ అది చేసుకోకుండానే మొదలెట్టాల్సి వచ్చింది. దానివల్లే మనకి చిన్న కన్ఫ్యూజన్ కూడా వచ్చింది కదా మనకి, 2 సినిమాలు ఇదంతా కూడా. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదండి, ఇది కూడానండి. ఓకే, ఇప్పుడు లీక్ అయిందన్నారు కదా, ఆ లీకేజ్ ఎక్కడి నుంచి జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలిసిందా? ఐడియా వచ్చిందా? చెన్నై నుంచి లీక్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇంకా డీటెయిల్ ఆల్రెడీ కేసులో ఉంది అది. సో మరి అది నేను చెప్పకూడదు, నాకు తెలియదు. చెన్నై నుంచి అయితే ఇది పోలీస్ కేసు కంప్లైంట్ కానీ, ఆ రోజు మన ప్రొడ్యూసర్ గారికి వచ్చే బ్లాక్మెయిల్ మెసేజ్లు, మనం ఛాంబర్కి పెట్టిన రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. బట్ ఇదేదో ఇది చేయాలని కాదు, ఫర్దర్గా మిగతా సినిమాలు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే నలిగిపోతాం కదా, అన్ని రోజులు కష్టపడిందంతా వేస్ట్ అవుతుంది. సో దాని మీద ఏమన్నా మరి ఏంటనేది మేము ఈ సినిమా అయిపోయిన తర్వాత, అంటే మా ఎక్స్పీరియన్స్ని కూడా మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పి ఎలా సార్ట్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి అనేది ప్రయత్నించాలండి. బ్లాక్మెయిల్ అన్నారు, ఈ ఎంత అమౌంట్ ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తారా ఏంటది? పాపం రీల్కి బ్లాక్మెయిల్ చేశారు. నేను నవ్వుతో చెప్తున్నాను, వేరే విధంగా అనుకోకండి. రీల్కి ఈయన కూడా చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డారు. రిలీజ్ ముందు రోజు వరకు కూడా ఇది జరిగిందండి. రిలీజ్ ముందు రోజు వరకు కూడా ఇది వచ్చింది. ఆ విషయంలో అయితే ఈయన చాలా నలిగిపోయారు. అలా అని చెప్పి మమ్మల్ని ప్యానిక్ చేయలే. అదే అంటే ఈ ఇష్యూ ఛాంబర్ గానే చాలా బాడీస్ ఉన్నాయి, ఇండస్ట్రీ మొత్తంలో వెళ్ళాం. వెంటనే కంప్లైంట్ సపోర్ట్ ఎలా ఉందండి? 100% సపోర్ట్ చేసింది. ఓకే, సో ఆ రోజు సండే మార్నింగ్ 9 o'clock నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే